అంటే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే చాలా బాధ ఉంది. ఎందుకంటే సార్ చిన్నతనంలో నాకు చదువుకునే అవకాశం రాలేదు. చదువుకుందామని ఒక షాప్‌లో పనిచేస్తున్నప్పుడు ఇక తినడానికి కూడా కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితులు అప్పుడు. ఏదో పట్టణానికి హైదరాబాద్‌లో బతకడం కోసం వస్తాం కదా! అట్లా బతకడం కోసం హైదరాబాద్‌కి వస్తూ షాప్‌లో పనిచేస్తున్నప్పుడు ఈవినింగ్ పూట వాళ్ళు తెచ్చుకొని తింటున్నప్పుడు అడగలేని పరిస్థితి. వాళ్ళు ఇస్తారేమో అని ఎదురు చూసే చిన్న స్థితి. అలా అక్కడి నుంచి స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఎవరైతే కాలేజ్‌కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళు చూసి అనిపించేది, అయ్యో నాకు ఈ అవకాశం రాలేదు కదా అని. నాకు ఈ అవకాశం రాలేదు కదా, నేను కూడా చదువుకుందాంలే అని అవకాశం రాలేదు కదా, దేవుడు నాకు అవకాశం ఇస్తే బాగుండు అని. కానీ ఇక్కడ టీచర్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను ఈ విద్యా వ్యవస్థలోకి ఒక అధ్యాపకుడిగా మారిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న అవకాశాలు ఎన్నో, దాన్ని తల్లిదండ్రుల బాధ, ఒక్కొక్క తల్లి తండ్రి ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళకు ఒక జీవితంలో ఒక పట్టుదల లేకపోవడం, ఏదో సాధించాలనే తపన లేకపోవడం, దీనికి కారణం ఈ విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఈ విద్యార్థుల్లో యొక్క క్రమశిక్షణలో ఎక్కడ సమస్య వస్తుంది. అరే మాకు అవకాశం వస్తే చాలే అనుకున్నాం, వీళ్ళకి ఇన్ని అవకాశాలను కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం. ఈనాటి మనం ఒక మంచి గొప్ప ఈనాడు ఆమె డాక్టర్ అయ్యేదేమో, ఆ పాప ఎవరైతే ఉన్నారో జువాలజీ ఫెయిల్ అయింది, ఆ జువాలజీలో ఆమె ప్రొఫెసర్ అయ్యేదేమో. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు, ఎంతోమంది ఎన్నో సాధించిన వాళ్ళు. ఈరోజు ఆ పాపను మనం కోల్పోయాం. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బంగారు భవిష్యత్తు రేపటి తరానికి వాళ్ళే కదా ముఖ్యం.